హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుండపోతగా నమోదు కానున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా కుండపోత వర్షాలు గత వారం రోజులుగా నమోదవుతూ వస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మరొక అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడడం కారణంగా ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు, అదేవిధంగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. అయితే అండమాన్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి తమిళనాడు, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మొదలవనున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదు కాగా, ఇక రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్య తెలంగాణ, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.